ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఒక్క ఫిర్యాదుకు సత్వర పరిష్కారాన్ని అందిస్తామని కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎస్ఏ పి సత్యకుమారి తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 9:30 నుంచి 10:30 వరకు ఫోన్ ద్వారా వచ్చిన వినతులను ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యకుమారి స్వీకరించారు. డంపింగ్ యార్డ్ పారిశుద్ధ్యం, వీధి దీపాల సమస్య వంటి దాదాపు 26 సమస్యలను ప్రజలు ఫోన్ ద్వారా వివరించారు. అనంతరం 10:30 నుండి మధ్యాహ్నం 1 వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను ఆమె స్వీకరించారు. ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయా విభాగాధిపతులను ఆమె ఆదేశించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యకుమారి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ సిహెచ్ నాగనరసింహరావు, డిప్యూటీ కమిషనర్ గుంటూరు శేఖర్, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, స్మార్ట్ సిటీ ఎస్ఈ వెంకట్రావు, ఈఈ మాధవి, మేనేజర్ కరి సత్యనారాయణ, వివిధ విభాగాల సూపరింటెండెంట్లు, డిఈలు, ఏఈలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారి ఉత్తర్వుల ప్రకారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అన్నది వేదికని ఇక్కడ నగరపాలక సంస్థ కాకినాడ నగరపాలక సంస్థలో ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో గ్రీవెన్స్ తీసుకోవటం, వాటికి సంబంధించిన యాక్షన్ విత్ ద ఎస్ఎల్ఏ పీరియడ్లో మనం రిడ్రెస్లు చేయడం కూడా జరుగుతుంది. దీనికి ముందు డైలీ యువర్ కమిషన్ ప్రోగ్రామ్ కూడా ఒక 1 అవర్ కండక్ట్ చేసాం, 9:30 to 10:30. అందులో ఒక 26 ఫిర్యాదుల వరకు వచ్చాయి. అది రకరకాల సమస్యల మీద, శానిటేషను, స్ట్రీట్ లైటింగ్, డంపింగ్ యార్డ్ వాటి మీద. ఇప్పుడు స్ట్రీట్ లైటింగ్, శానిటేషన్ సంబంధించింది ఇమీడియట్ 3 daysలో మనం వెంటనే పరిష్కారం చూపిస్తాము. ఏదైనా ఎస్టిమేట్స్ వేసి లాంగ్ టర్మ్లో చేయవలసింది ఉంటే